ప్రియమైన చిన్నకాకాని తాతగారి ఆశ్రమ సాధకులకు కీలకమైన సమాచారం. తాతగారి ఆశ్రమంకు నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రక్కన ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సాధకులు వస్తూ ఉంటారు. అయితే గత కొద్ది కాలంగా చిన్నకాకాని మురుగన్ హోటల్ వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిని విజయవాడ పడమర బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని జాతీయ రహదారుల సంస్థ అధికారులు ప్రారంభించారు. దీంతోనే అటు విజయవాడ వైపు నుంచి కావచ్చు, గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి సాధకులకు మాత్రం రూట్ అనేటువంటిది కొంత కన్ఫ్యూజ్గా ఉంది. ఎటువైపు వెళ్ళాలనేటువంటిది తెలియని పరిస్థితి ఉంది. కొన్ని మార్గాలను హైవే అధికారులు డైవర్ట్ చేశారు. ఇక విజయవాడ వైపు నుంచి కావచ్చు, మంగళగిరి నుంచి వచ్చేటువంటి సాధకులు ఎవరైనా సరే బైపాస్ రోడ్డు తూర్పు వైపున సర్వీస్ రోడ్ల నుంచి కొంత మార్గాన్ని హైవే అధికారులు అనుమతి ఇచ్చారు. తాతగారి ఆశ్రమంకి వెళ్ళాలనుకున్నటువంటి వారు విజయవాడ వైపు నుంచి హైవే మీదుగా కాజా టోల్గేట్ సమీపంలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సర్వీస్ రోడ్ లోపల నుంచి అండర్ పాస్ గుండగా తిరిగి ఉత్తరం వైపు మురుగన్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ రోడ్డు నుంచి తాతగారి ఆశ్రమం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి మంగళగిరి నుంచి వచ్చేటువంటి వారికి మాత్రం హైలాండ్ రోడ్డు నుంచి కొంతవరకు తాతగారి ఆశ్రమంకి వెళ్ళేటువంటి అవకాశం ఇప్పటివరకు ఉండేది. కానీ ఈ హైలాండ్ రోడ్లో తాతగారి ఆశ్రమానికి ఉత్తరం వైపున నూతనంగా అపార్ట్మెంట్ కడుతున్నటువంటి కారణంతోనే అటు రాకపోకలు బంద్ చేయడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరూ ఎవరైతే తాతగారి ఆశ్రమంకి రావాలనుకుంటున్నారో వారందరూ మురుగన్ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి మార్గం ద్వారానే తాతగారి ఆశ్రమం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆశ్రమ నిర్వాహకులు రామకోటి రెడ్డి గారు తెలిపారు. సేకరించినటువంటి వివరాల ప్రకారం ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడానికి దాదాపు 2 నెలల నుంచి 3 నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్నకాకాని తాతగారి ఆశ్రమంకి వచ్చేటువంటి సాధకులు మాత్రం ఈ విషయాన్ని గమనించాలి.